హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సీఈఓ పార్ట్ 13. ఇక కథలోకి వెళ్తే అప్పుడే వర్ష కూడా ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తుంది. అలా వర్ష బయటకు వచ్చి ఏది ఇది బయటకు వచ్చిందా లేక ఇంకా ఎగ్జామ్ హాల్లోనే ఉందా అని అనుకుంటూ రీతు కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే రీతు ఒక చెట్టు దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక రీతు కనిపించగానే ఇక్కడుందా అని అనుకుంటూ రీతు దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వ కూడా ఫోన్ పెట్టేసి, సరే రీతు, ఇక నేను వెళ్తాను. నా ఫ్రెండ్ నా గురించి బయట వెయిట్ చేస్తున్నాడు. సో నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుదాం అని చెప్తాడు. అప్పుడు రీతు, ఇట్స్ ఓకే విశ్వ గారు, వెళ్ళండి అని అంటూ, దేవుడా నువ్వున్నావయ్యా, ఇలా తలుచుకున్నానో లేదో అప్పుడే నన్ను కరుణించావు. తొందరగా వెళ్ళరా స్వామి అని అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడు విశ్వ కూడా సరే అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రీతు, అమ్మయ్య, ఈ సచ్చినోడు వెళ్ళిపోయాడు అని అనుకుంటుంది. ఇక అప్పుడే వర్ష రీతు దగ్గరికి వస్తుంది. ఒసై, ఇక్కడేం చేస్తున్నావే? నీ గురించి అక్కడ వెతుకుతుంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి? మళ్ళీ ఎవరితో అన్న గొడవ పెడుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు రీతు, అమ్మా తల్లి, నీకొక దండం, ఎప్పుడు చూడు నాకు అదే పని అనుకుంటున్నారా అందరూ? నేనేదో క్యాజువల్గా ఇక్కడ నిలబడదామని ఉన్నాను. అందరూ నా తల తినడానికి ఉన్నారు. ఎప్పుడు చూడు ఎవరో ఒక వెధవ నన్ను కామెంట్ చేసేవాడే. ఈ భూమి మీద నేనొక్కతే అందమైన అమ్మాయి ఉన్నట్లు అని అంటుంది. అప్పుడు వర్ష, హా, చాలే సంబడం, నిన్ను నువ్వు పొగుడుకుంది చాలు గాని నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరతను? ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు రీతు, హో అతనా, అతను ఇంతకుముందే నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు వర్ష, ఇంతకుముందా? అలా ఎవరితో పడితే వాళ్ళతో పరిచయం చేయకూడదని చెప్పానుగా నీతో. మరి మళ్ళీ ఎందుకే అతనితో పరిచయం చేసుకున్నావు అని కోప్పడుతుంది. అప్పుడు రీతు, అది కాదే వారు, నేను చెప్పేది ముందు విను అని అంటుంది. అప్పుడు వర్ష, హా, చెప్తావు, ఎవరితో పడితే వాళ్ళతో పరిచయం చేసుకోవద్దని చెప్పినా కూడా ఇలా మాట్లాడుతూ అందరితో పరిచయం చేసుకుంటావు. దానివల్ల ఎంత డేంజరో తెలుసా నీకు అని అంటుంది. అప్పుడు రీతు, అబ్బబ్బా ఆపవే, ముందు నేను చెప్పేది కాస్త విను కదా. నువ్వు అన్నట్లు చూసే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. అలాగే వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన వాళ్ళేమీ మోసగాళ్ళేమీ కాదు అని అంటుంది. అయినా ముందు నేను చెప్పేది కాస్త విని తర్వాత కోప్పడదువు గాని అని అంటుంది. అప్పుడు వర్ష, హా, చెప్పవే చెప్పు, ఏం చెప్తావో అని అంటుంది. అప్పుడు రీతు, హా, మొన్న చెప్పాగా కాలేజీలో కొందరు నన్ను ర్యాగింగ్ చేశారని. హా, అవును, ఇప్పుడు అదెందుకు? ఆ రోజు నన్ను ర్యాగింగ్ చేసిన వాళ్ళని చితక్కొట్టి వాళ్ళ నుంచి నన్ను కాపాడింది అతనే. ఇప్పుడు కూడా కొందరు వెధవలు నన్ను మళ్ళీ సినిమా హీరోయిన్లా ఉన్నావని ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళకి నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చి పంపించాను. అప్పుడే ఇతను వచ్చాడిక్కడికి. అలా మొన్న హెల్ప్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్పలేదు ఆ రోజు. అందుకే ఇప్పుడు అతనికి థ్యాంక్స్ చెప్పి మాట్లాడాను. అలా మాటల మధ్యలో మా ఇద్దరి పేర్లు ఒకరికొకరికి తెలియదు కాబట్టి మా పేర్లు కూడా చెప్పి ఇంట్రడక్షన్ చేసుకున్నాం. అంతే. అంతలో అతనికి వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. అలా ఫోన్ మాట్లాడి వెళ్ళిపోయాడు. అంతే. అంతకు మించి నేను అతనితో ఇంకేం మాట్లాడలేదు.
అతను కూడా నాతో ఏం మిస్బిహేవ్ చేయలేదు అని చెప్తుంది. అప్పుడు వర్ష, ఓ అవునా, ఇంకొక 5 మినిట్స్ ముందు వచ్చి ఉండుంటే నేను కూడా అతన్ని చూసేదాన్ని. పోనీలే, మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు చూద్దాం. అయినా ఆ ముక్క ముందే చెప్పాలిగా, నేనంతగా వాగుతుంటే ఇప్పుడా చెప్పేది అని అంటుంది. అప్పుడు రీతు, ఒసేయ్ ఎక్కడ చెప్పనించావే నన్ను, ఓ తెగ అరిచావుగా ఇప్పటిదాకా నా మీద, ఇంకా ఎక్కడ చెప్తా నీకు. మళ్ళీ ఇప్పుడు ముందే చెప్పకపోయావా, ఇప్పుడే చెప్తున్నావా అని మళ్ళీ తిరిగి రివర్స్లో నన్నే అంటున్నావు. పోవే పో, నేను నీ మీద అలిగాను చూడు, బూంగమూతి కూడా పెట్టుకున్నాను అని అంటుంది. అలాగే ఇవాళంతా అస్సలు నీతో మాట్లాడను అని అంటుంది. అప్పుడు వర్ష, ఓ అవునా, అలాగా, అది చూద్దాం, ఎంతసేపు మాట్లాడకుంటావో నేను చూస్తా అని అంటుంది. అప్పుడు రీతు "ఉమ్మ్" అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడు వర్ష పిచ్చిది అని అనుకుంటూ రీతు వెనకాలే వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇక నడుచుకుంటూ బయటకు వస్తారు. అలా వస్తున్నప్పుడు దారిలో ఒక పానీపూరి బండి కనిపిస్తుంది. అప్పుడు రీతు ఆ పానీపూరి బండిని చూసి అయి పానీపూరి అని రోడ్డుపై చిన్నపిల్లల గెంతుతూ ఉంటుంది. అది చూసి వర్ష, చీచి ఏంటిది, ఇలా రోడ్డుపై కోతిలాగా గెంతుతుందేంటి అని అనుకుంటుంది. ఇక రీతు అదంతా ఏం పట్టించుకోకుండా, అమ్మా ఆకలి, పొద్దున్నుంచి అసలేమి తినిందే లేదు అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వర్ష కూడా, అవును కదా, పొద్దున ఎగ్జామ్కి లేట్ అవుతుందని తొందర పెట్టడంతో ఫ్రెష్ అయి సరాసరి నా దగ్గరికే వచ్చినట్టుంది అని అనుకుంటుంది. ఇక్కడ రీతు, ఏంటిది ఇంతలా అంటున్నా కానీ దీని నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదేంటి అని అనుకుంటూ ఇప్పుడు ఎలాగా, ఆ ఏదైతే అదైందిలే అని అనుకుని ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్తుంది. ఇక వర్ష రీతు పొద్దున్నుంచి ఏం తినలేదన్న కారణంతో వర్ష కూడా ఇక ఏమనలేకపోతుంది. అలా రీతు పానీపూరి బండి దగ్గరికి వచ్చి నుంచొని ఉంటుంది. అప్పుడు ఆ పానీపూరి బండి అతను నమస్తే అక్క అని ముందుగా విష్ చేస్తాడు. అప్పుడు రీతు నమస్తే అన్నా అని తిరిగి విష్ చేస్తుంది. అప్పుడు వర్ష, దీనికి ఫాలోయింగ్ మామూలుగా లేదుగా, అయినా పానీపూరి బండివాడు కూడా దీనికి తెలుసు, ఏం చేస్తాం అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పానీపూరి వాడు, ఏంటక్కా ఇటు బొద్దిగా రావడమే మానేశావు అని అడుగుతాడు. అప్పుడు రీతు, ఎక్కడన్నా, ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి చూడు, ఈ ఎగ్జామ్స్ వల్ల అసలు బయటకు రావడమే కుదరడం లేదు అని చెప్తుంది. అప్పుడు వర్ష, దీనిని చూస్తే అర్థమవుతుంది, ఇది బయట ఇలా బండి దగ్గర ఎంత బిల్ చేస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు అని అనుకుంటుంది. అప్పుడు ఆ బండివాడు, ఏంటక్కా మీ దోస్తా అని వర్షని చూసి అడుగుతాడు. అప్పుడు రీతు అవునన్నా అని చెప్తుంది. అప్పుడు ఆ బండివాడు, మీరు కూడా తింటారా అని అడుగుతాడు. అప్పుడు వర్ష, చీచి లేదు లేదు అని అంటుంది. అప్పుడు ఆ బండివాడు, మీరేం భయపడకండి, మన దగ్గర ఎక్దమ్ ఫస్ట్ క్వాలిటీ, ఇదంతా కూడా ఈ అక్క వల్లే ఈ బండి నడుస్తుంది అని అంటాడు. అప్పుడు వర్ష, ఓ అవునా అని అనుకుంటుంది. అప్పుడు వాడు, అక్క దయ వల్లే ఇంకా 2 బళ్ళు నడిపిస్తున్నా అని చెప్తాడు. అప్పుడు వర్ష, ఏంటి, దీని దయ వల్ల ఇంకా 2 బళ్ళు నడిపిస్తున్నావా అని షాకింగ్గా నోరు వెళ్ళబెట్టి చూస్తుంది. అప్పుడు రీతు, ఏదో మీ అభిమానమన్నా, ఊరుకో, నాకు ఈ పొగడతలన్నీ నచ్చవని నీకు తెలుసుగా అని అంటుంది. అప్పుడు
ఆ బండివాడు అవునక్క, ఏం తింటావింతకి, ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు రీతు నీకు తెలుసుగా అన్నా, మళ్ళీ అడుగుతావేంటి, నేనెప్పుడు ఏం తింటానో అదే ఇవ్వు నాకని అంటుంది. అప్పుడు ఆ బండివాడు అవునక్క, మాటల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను, ఉండు ఇప్పుడే ఇస్తా అని ఇద్దరికీ మంచికొక ప్లేట్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మంచికొక ప్లేట్ తీసుకొని పట్టుకొని ఉంటారు. అప్పుడు రీతు ఏంటన్నా ఇది, ఫస్ట్ టైం నా ఫ్రెండ్ వస్తే నువ్వు ఇలాగనే చేసేది, ఖాళీ ప్లేట్ ఇస్తే ఎలా అన్నా, కాస్త ప్యాజ్ దాలో అన్నా అని అంటుంది. అప్పుడు వాడు హా అక్క వేస్తున్నా అని చెప్పి ఇద్దరికి కూడా ప్యాస్ వేస్తాడు. అప్పుడు మళ్ళీ రీతు అన్నా, మా ఫ్రెండ్కి అసలే బయట ఫుడ్ అన్నా కానీ ఈ పానీపూరి అన్నా కానీ అస్సలు నచ్చదు. ఇప్పుడు నీ పేరు చెప్పి ఇక్కడ పానీపూరి మస్తుగుంటుందని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చా, కాబట్టి మన పానీపూరి ఎలా ఉంటుందో చూపించాలి నువ్వే. మనకు స్పెషల్ పానీపూరి ఇయ్యన్నా అని చెప్తుంది. అప్పుడు వాడు సరే అక్క, నేను చూసుకుంటా, మై హూనా అని చెప్తాడు. అలా ముందుగా రీతుకి వేసి ఆ తరువాత వర్షకి వేస్తూ ఉంటాడు. అప్పుడు రీతు అన్న అదిగో అది ఇది అలాగే మంచిగా మసాలా మిక్స్ చేసి వెయ్యన్న, సూపర్ ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు వాడు సరే అక్క అని చెప్పి రీతు చెప్పినట్లు అన్నీ మిక్స్ చేసి వేస్తూ ఉంటాడు. అప్పుడు రీతు సూపర్ ఉందన్నా అని చెప్పి ఇంకా వేయించుకుంటూ ఉంటుంది. అలా స్పీడ్గా వేయడం వల్ల వర్ష కొంచెం మెల్లగా వేయన్నా అని చెప్తుంది. అప్పుడు రీతు నాకే అన్నా, నాకై, నేను తింటాగా, అది అలాగే మెల్లగా తింటూ ఉంటుంది, నాకేసై అని చెప్పి రీతు వేయించుకొని తింటూ ఉంటుంది. అలా రీతు తినడం చూసి వర్ష ఒసేయ్ ఒసేయ్, అది కడుపా లేక వాటర్ ట్యాంకా, మెల్లగా తినే, అక్కడేమీ అయిపోవు, వాడన్న దాంట్లో తప్పేం లేదు, నీవిలా తింటూ ఉంటే వాడు 2 కాదు కదా 3-4 కర్మ, ఏకంగా 10 బళ్ళు పెడతాడు అని చెప్పి అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బండివాడు మేడం మీకింకా కావాలా అని వర్షను అడుగుతాడు. అప్పుడు వర్ష అమ్మ బాబోయ్ వద్దు బాబు వద్దు, నాకిప్పటికే చాలా ఎక్కువైపోయింది, దానికి పెట్టు అది తింటుంది, అయినా ఫుడ్ పెట్టకుండా చంపే వాళ్ళని చూసా కానీ ఇలా పానీపూరి పెట్టి చంపేసేదాన్ని నిన్నే చూస్తున్నా అని అంటుంది. కానీ రీతు మాత్రం అదేమి పట్టనట్టు తన మాననతను హ్యాపీగా తింటూ ఉంటుంది. ఇక వర్ష ఇది ఇక ఆపేలా లేదు అని చెప్పి రీతు ఇక వెళ్దామా, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి పిలుస్తుంది. అప్పుడు రీతు సరే అని చెప్పి అన్న ఇప్పుడు ఒక స్వీట్, దాంట్లో మంచిగా మసాలా వేసి పెరుగు వేసి కాస్త సేవ్ వేసి మంచిగా అన్ని మసాలాలు చల్లి దానిపై కొంచెం కొత్తిమీర వేసి అట్లనే కొంచెం నిమ్మకాయ పిండి నాకిచ్చేయి అని చెప్తుంది. అప్పుడు ఆ బండివాడు సరే అక్క అని చెప్పి అన్నీ వేస్తూ ఉంటాడు. అప్పుడు వర్ష రీతును చూస్తూ ఉంటుంది. అప్పుడు రీతు ఏంటి అన్నట్లు కనిబొమ్మలు పైకి వేసి అడుగుతుంది. అప్పుడు వర్ష తిన్నది ఇంకా సాలేదానే అని అడుగుతుంది. అప్పుడు రీతు నీకేం తెలీదూకో, అసలు పానీపూరి తినడం ఒక ఎత్తు అయితే దాంట్లో మసాలా పూరి తినడం ఇంకో ఎత్తు, అయినా పానీపూరి తినడం ఒక ఆర్ట్, ఇవన్నీ నీకు తెలియదు, గమ్మునుకో అని చెప్తుంది. ఇక ఆ బండివాడు ఇచ్చిన స్వీట్ పూరి తిని లాస్ట్ పూరి స్వీట్ పూరి అయితే ఆ కిక్కే వేరప్ప అని అన్న బిల్ ఎంత అని అడుగుతుంది. అప్పుడు వర్ష
ఇది దీని పైత్యం అని తల కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ బండివాడు 500 అక్క అని చెప్తాడు. అప్పుడు వర్ష, ఏంటి 500? నేను తినింది ఒకే ప్లేటుగా అని అడుగుతుంది. అప్పుడు ఆ బండివాడు, అవునక్క, మీరు తినింది ఒకే ప్లేట్, కానీ ఈ అక్క తినింది మాత్రం 20 ప్లేట్లు తింది అని చెప్తాడు. అప్పుడు వర్ష, ఏంటి 20 ప్లేట్లా అని గట్టిగా అంటుంది. అప్పుడు రీతు వర్ష సైడ్ చూసి, అలా దిష్టి చేయకండి నాకు, నాది అసలే బుజ్జి పొట్ట అని అంటుంది. ఇక మనీ తీయటానికి తన జేబులో చూస్తూ ఉంటుంది. అప్పుడు గుర్తుకొస్తుంది రీతుకి, మార్నింగ్ వచ్చేటప్పుడు హడావిడిలో మనీ తీసుకోవడం మర్చిపోయిందని. ఇక తను ఎంత వెతికినా దొరకకపోవడంతో ఇహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ, ఇప్పుడు దీంతో మాట్లాడాలి తప్పదు అని అనుకుంటూ వరు అని పిలుస్తుంది. అప్పుడు వర్ష, హా, అర్థమైందిలే, నేను కూడా క్యాష్ తీసుకురాలేదు, ఓన్లీ ఫోన్లోనే ఉన్నాయి, ఇదిగో ఫోన్ అని చెప్పి రీతుకి ఫోన్ ఇస్తుంది వర్ష. ఇక పానీపూరి బండివాడికి 1000 రూపాయలు ఇచ్చి, అన్న ఇంకొక 20 ప్లేట్లు పార్సల్ చెయ్యన్నా, అసలు తిన్నట్లే లేదు, ఏదో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తినలేకపోతున్నా, అందుకే మీరిప్పుడు పార్సల్ కట్టిస్తే మంచిగా కూర్చొని అక్కడే తినేస్తా అని చెప్తుంది. అప్పుడు వర్ష, ఒసేయ్, అన్నిగానం తిన్నావు కానీ మళ్ళీ ఎందుకే పార్సల్ కట్టించుకోవడం అని అడుగుతుంది. అప్పుడు రీతు, అది అంతేలే, నీకు తెలియదు, నువ్వుకో అన్న, నువ్వు పార్సల్ కట్టన్నా అని చెప్పి, అన్న అమౌంట్ కొట్టేశా చూసుకో అన్నా అని చెప్పి పార్సల్ కట్టించుకొని ఇద్దరు కూడా స్టార్ట్ అవుతారు. అప్పుడు ఆ పానీపూరి బండివాడు, మా లక్ష్మి చల్లగుండమ్మా నువ్వు అని చెప్పి తను వెళ్తున్నప్పుడు తనకు మెటికలు విరిచి దిష్టి తీస్తాడు. ఇక అలా ఇద్దరు కలిసి హాస్టల్కి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వర్ష, ఎవరో ఇందాక ఇవాళంతా నాతో నేను అస్సలు మాట్లాడను అని శపథం చేశారు, ఏంటి అంతలోనే మాట్లాడేశారు అని అడుగుతుంది. అప్పుడు రీతు, సరేలే, మనం ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు వర్ష, నువ్వు నీ కోతి చేష్టలు, ఈ మధ్య నీకు కోతి వేషాలు బాగా ఎక్కువయ్యాయి అని అంటూ రీతు చెవిని మెలిపెడుతుంది. అప్పుడు రీతు, అబ్బా వరు, నొప్పి, ప్లీజ్ సారీ, వదులు వరు అని అంటుంది. అప్పుడు వర్ష, ఇలాంటి వేషాలు ఇంకొకసారి వేయకుండా ఇలా తిన్నగా దారిలో ఉండు అని చెప్తుంది. అప్పుడు రీతు, సరే నువ్వు చెప్పినట్లు ఇప్పటి నుంచి బుద్ధిగా ఉంటాను, ప్లీజ్ వరు, వదలవా నా చెవిని అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తుంది. అప్పుడు వర్ష కూడా సరే అని చెప్పి ఇక రీతు చెవిని వదిలేస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.